మరాఠ్వాడా తెలియక తికమక అంటూ ఒక వార్తని ఈనాడు హైలైట్ చేసింది. పోలవరం భూసేకరణలో మరాఠ్వాడా ప్రాంతపు భాష అధికారులు తికమక పెడుతోంది. ప్రాజెక్టు ముంపులో పరిధిలో ఉన్న మండలాల్లో ఇప్పటికే భూసేకరణ చేపట్టగా ఇంకా కొంత సేకరించాల్సి ఉంది. ఆయా మండలాల్లోని భూచిత్రపటాలు నక్ష మరాఠీ భాషలోనే ఉన్నాయి. వాటిల్లోని అంకెలు ఇతర వివరాలు ఆ భాష తెలిసిన వాళ్ళకే అర్థమవుతాయి. అందుకోసం గతంలో చేపట్టిన భూసేకరణలో తెలంగాణలో పనిచేసి పదవి విరమణ చేసిన కొందరు అధికారులు సర్వేయర్లను ఒప్పంద పద్ధతిపై వినియోగించుకోబోతున్నారు. వైకాపా ప్రభుత్వంలో భూసేకరణ మరుగున పట్టడంతో వాళ్ళని తొలగించారు. ప్రస్తుతం తిరిగి భూసేకరణ ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నాయి. 41.15 కాంటూర్ స్థాయిలో నీరు నిలిపేందుకు కసరత్తు చేస్తున్న ప్రభుత్వం ఆ స్థాయిలో ముంపుకు గురయ్యే గ్రామాలను ఖాళీ చేయించాలి. అక్కడ మిగులు భూములను సేకరించాలి. గిరిజన రైతులకు భూములు ఇచ్చేందుకు కూడా భూసేకరణ చేయాలి. దీంతో మళ్లీ మరాఠీ తెలిసిన అధికారులు ఉద్యోగుల అవసరం కనిపిస్తోంది. స్వాతంత్రానికి పూర్వం కొక్కనూరు, వేలేర్పాడు, బోర్గంపాడు మండలాలు పాల్వంచ పర్కానాలో నైజాం పాలనలో ఉండే. ఇక్కడ ఉర్దూ మరాఠీ భాషలో దస్త్రాలు తయారయ్యాయి. రెవెన్యూ ఇన్స్పెక్టర్ ఆర్ఐను గిర్దావర్, డిప్యూటీ తహసీల్దార్ డిటిని నాయబ్ తహసీల్దార్గా సంబోధించాడు. ఇక రికార్డులో మెట్ట భూమిని కుష్కీగా, మాగాణిని తరీగా నమోదు చేసేవాడు. రెవెన్యూ గ్రామాన్ని మౌజే అనేవాడు. అడంగల్ని పహాణి, పైసల్పట్టి పేర్లతో రెవెన్యూ దస్త్రాలు ఉండేవి. ప్రస్తుతం ఈ పేర్లను మార్చి పలుకుతున్న భూచిత్రపటం మరాఠీలోనే ఉండటంతో తెలంగాణ అధికారుల సహాయాన్ని ఆశిస్తున్నారు. ఇది మంచి వార్త. అయితే ఇందులో ఏంటి ఈ హెడ్డింగ్కి ఎందుకు వచ్చింది? పోలవరం నిజం చెప్పేశారు అంటే ఈ వార్తలో వీళ్ళు నిజం చెప్పారు. మొన్న ఏం చెప్పారు? 45.5 దాకా కడతాం, సమస్య లేదు, ఎక్కడా తగ్గట్లేదని పదే పదే నిమ్మల రామానాయుడు గారు చెప్తున్నారు, చంద్రబాబు గారు చెప్తున్నారు పోలవరం. కానీ 41.15 కాంటూరు స్థాయిలోనే నీళ్లు నిలిపేందుకు కసరత్తు చేస్తున్న ప్రభుత్వం ఈనాడే రాసిన వార్త. గబక్కన వార్తలో నిజం రాసేశారనమాట.